హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీయూ దీంట్లో వచ్చిన సూపర్ హీరోస్ సినిమాలకి ఇండియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంసీయూలో వచ్చిన లేటెస్ట్ సినిమానే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ సంవత్సరమే థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. రీడ్ రిచర్డ్, స్యూ స్టామ్, జానీ స్టామ్, బెన్ వీళ్ళు ఆస్ట్రోనట్స్. అట్లాగే వీళ్ళు నలుగురు ఒక టీం అనమాట. వీళ్ళని ఫ్యాంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తారు అందరూ. భూమిని కాపాడడం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉండడం వీళ్ళ యొక్క ముఖ్య పని. ఇంకో పక్క స్యూ ప్రెగ్నెంట్గా ఉంటుంది. రీడ్ అలాగే స్యూ దంపతులకి పుట్టబోయే బిడ్డకు సూపర్ పవర్స్ ఉంటాయా, సాధారణ బిడ్డలాగే భూమి మీదకు వస్తుందా అని టీవీలో ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయిపోతాయి. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆకాశం నుంచి సిల్వర్ సల్ఫర్ పిడుగులాంటి ఒక వార్త చెప్తుంది. గలాస్టన్ అతి త్వరలో భూమిని మింగేస్తాడని, ఈలోపు ఎంజాయ్ చేయమని హెచ్చరిస్తుంది. గలాస్టస్ని వెతుక్కుంటూ విశ్వంలోకి వెళ్తుంది ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్. స్యూకి జన్మించబోయే బిడ్డని తనకివ్వమని, ఆ త్యాగానికి స్యూ అంగీకరిస్తే భూమండలం మీద ఉన్న మనుషుల్ని విడిచిపెట్టడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తాడు. అప్పుడు స్యూ ఏం చేస్తుంది? భూమిని అట్లాగే భూమి మీద ఉన్న మనుషుల్ని కాపాడుకోవడం కోసం తన బిడ్డని త్యాగం చేసిందా లేదా? సిల్వర్ సల్ఫర్ భాషని జానీ స్టామ్ ఎలా డీకోడ్ చేశాడు? ఆమె ముఖ్య నేపథ్యం ఏంటి? భూమి మీదకి వచ్చిన గలాస్టస్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఏం చేశారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ అట్లాగే సూపర్ హీరోస్ సినిమాలంటే లార్జర్ దెన్ లైఫ్ లాగా ఉండడం చాలా సహజం. క్యారెక్టర్స్ నుంచి సన్నివేశాల వరకు ప్రతి ఎలిమెంట్స్లోనూ వాస్తవానికి చాలా దూరంగా కనిపిస్తాయి ఈ సినిమాలు. బట్ ఫర్ ఎ చేంజ్ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ది ఫస్ట్ స్టెప్స్లో మాత్రం కామెడీకి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విజువల్స్ పరంగా సూపర్ హీరో సినిమాల్లో కనిపించే విజువల్ గ్రాండియరే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది పాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో సంబంధం లేకుండా కొత్త యూనివర్స్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా చూసే ప్రేక్షకులకి ఎలాంటి ముందు ప్రీవియస్ నాలెడ్జ్ అవసరం లేదు. ముందు సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూడడానికి డైరెక్ట్గా ఈ సినిమాని చూసేయచ్చు. ఇక ఈ సినిమా కేవలం సూపర్ హీరో యాక్షన్ కాకుండా రీడ్కి స్యూలకి మధ్య ఉండే భార్యాభర్తల ఎమోషన్స్, అట్లాగే ఆ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని చాలా బాగా చూపించారు. ఇక విలన్ గలాస్టస్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గా ఉంది. అతని రా అండ్ ఇంటెన్స్ యాక్టింగ్ ఈ సినిమాలో ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా అనవసరమైన కామెడీతో ఇబ్బంది పెట్టకుండా సీరియస్గా ఉంటూనే సరదాగా ఉండే ముందు మార్వెల్ సినిమాల మ్యాజిక్ని కూడా బాగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనేది కొంచెం ఎక్కువగా ఉందని అనిపించవచ్చు. ఇక ఈ సినిమాలో అడ్వెంచర్ సీన్స్ అన్నీ బాగున్నప్పటికీ కూడా కొందరు ఊహించినంత హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. సో ఇది కొంచెం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంత మైనస్గా అనిపించవచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అంతరిక్ష సన్నివేశాలు కానీ సిల్వర్ సల్ఫర్ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. గలాస్టస్ ప్రజెంటేషన్ కూడా చాలా గ్రాండ్గా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ అడ్వెంచరస్ మూడ్ని బాగా పెంచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. ఇక డైరెక్టర్ మ్యాట్ షాక్మన్ విషయానికి వస్తే ఆయన టేకింగ్ చాలా బాగుంది. ఈ రెట్రో స్టైల్ సినిమాకి చాలా కొత్త లుక్ని ఇచ్చిందని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ది ఫస్ట్ స్టెప్స్ అనేది మార్వెల్ నుంచి వచ్చిన ఒక బలమైన కొత్త ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పచ్చు. ఇది యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఎమోషన్, అడ్వెంచర్ అన్నీ ఉన్న ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సూపర్ హీరో మూవీ. మీరు పాత మార్వెల్ సినిమా చూడకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.